చూసావా బావా, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు ఎలా తెలిసిపోయిందో అని నక్షత్ర గగన్తో అంటుంది. అప్పుడు గగన్ అంటాడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటాడు. అప్పుడు నక్షత్ర అంటుంది, మన పెళ్ళికి అత్తయ్య ఒప్పుకుంది బావా అని అంటుంది. అప్పుడు గగన్ అంటాడు, ఎలా ఒప్పుకుంది అనేసి అంటే, మా అమ్మతో చెప్పింది, మా అమ్మ ఒప్పించేసింది అని నక్షత్ర అంటుంది. అప్పుడు ఒప్పుకోవాల్సింది మీ అమ్మ మా అమ్మ కాదు, ఒప్పుకోవాల్సింది మీ నాన్న అని అంటాడు. అప్పుడు ఎలాగోకలాగా మా అమ్మ ఒప్పించేస్తుంది అని నక్షత్ర అంటుంది. అప్పుడు గగన్ అంటాడు, ఎందుకు మీ అమ్మని అంత బాధపడడం, నేనే వెళ్ళి చెప్తాను, ఇక్కడే ఉన్నాడు కదా, పద వెళ్ళి చెప్దాం అని అంటాడు. అప్పుడు వద్దు వద్దు అంటూ నక్షత్ర అంటుంది. అప్పుడు అది వినకుండా వెళ్తాడు. వెళ్ళి మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ అంటాడు. అప్పుడు ఏంట్రా అని శరత్ చంద్ర అంటాడు. అప్పుడు కుర్చీ మీద కూర్చొని ఇలా అంటాడు, నీ కూతురు నన్ను ఇష్టపడుతుంది అని అంటాడు. అప్పుడు శరత్ చంద్ర అంటాడు, మా భూమి అసలు ఇష్టపడదు నిన్ను అని అంటాడు. అప్పుడు మీ పెంపుడు కూతురు కాదు, మీ అసలైన కూతురు అంటాడు. అది విని శరత్ చంద్ర నక్షత్ర షాక్ అవుతారు. గగన్ అంటాడు, ఇంకో విషయం, నీ కూతురు చనిపోవాలనుకున్నది నా గురించే అని చెప్తాడు. సబ్స్క్రైబ్.